హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు ఈ వీడియోలో శ్రీశైలం గురించి చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయదు. నాతో పాటు శ్రీశైలం మీరు కూడా చూడొచ్చు. హైదరాబాద్ నుంచి నాకైతే 6 hours అయితే పట్టింది శ్రీశైలం రీచ్ అయ్యేటప్పటికి. అసలు ఏ పుణ్యక్షేత్రాల్లో లేని ఒక స్పెషల్ ఇక్కడైతే ఉంది. ఏంటంటే ఎవరి క్యాస్ట్ ని బట్టి వాళ్ళ కాటేజెస్ అనేవి సపరేట్ గా ఉంటాయి. ఎవరి క్యాస్ట్ బిల్డింగ్స్ అనేవి వాళ్ళకి సపరేట్ గా ఉన్నాయి. ఈ ఏరియాలో మాత్రమే నేను ఇదైతే చూసాను, కానీ కాటేజెస్ అయితే బాగున్నాయి. 1000 అయితే తీసుకున్నారు, కానీ 500 రిటర్న్ బ్యాక్ చేశారు. 24/7 హాట్ వాటర్ సర్వీస్ కూడా ఉన్నది. అయితే ఫుడ్ కోసం బయటకు వెళ్లాల్సిన పని లేదు, ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద భోజనశాల అయితే అరేంజ్ చేశారు. ప్రతి కాటేజ్ లో కూడా ఇలాగే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారంట, కానీ టైమింగ్స్ మాత్రం 2 o'clock వరకే ఉంటుంది. అండ్ అలాగే ఆ భోజన హాల్లోని 200 members దాకా కూర్చొని తినొచ్చు. చాలా పెద్ద డైనింగ్ అయితే ఉన్నది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే రైస్ పెట్టారు, పప్పు పెట్టారు, ఒక రకం కర్రీ అయితే పెట్టారు, స్వీట్ కూడా పెట్టారు, అలాగే పచ్చడి కూడా చేసి పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎన్నిసార్లైనా పెడతారు, మనం తిన్నంత వరకు పెడతారు. అండ్ అలాగే ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ కన్ఫర్మ్ గా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ మా పద్మశాలిలకు గుర్తుగా మగ్గం కూడా ఉన్నది. శ్రీశైలంలో ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ పాతాళగంగ. పాతాళగంగ మెట్లన్నిటిలోని షాప్స్ అయితే ఉన్నాయి, దీపాలు పెట్టాలి. ఇక్కడ చాలా బాగుంది ప్లేస్ అయితే. నెక్స్ట్ వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్. ఎవ్రీవన్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయాలి. ఎందుకంటే మల్లికార్జున స్వామి ఎవరైతే వచ్చారో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అన్నట్టు అడుగుతారంట. గణపతి ఇక్కడికి వచ్చారు అని చెప్తారంట, అందుకోసం అని చెప్పి గణపతిని దర్శించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూడాల్సిన ప్లేస్ ఏంటంటే అటకేశ్వరం. అటకేశ్వరంలో శివలింగం ఎలా వెలిసిందో ఈ స్టోరీ అయితే నేను చెప్తాను. కుమ్మరి కేశప్ప అని కుమ్మరి పని చేసే ఒక అతనికి కొండ పెంకులో లింగం అయితే వెలిసిందంట. ఆ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు, అందుకోసం అని చెప్పి దీన్ని అటకేశ్వరం అంటారంట. మనం ఆటో మాట్లాడుకుంటే 5 places కి 6 places కి వాళ్ళే దింపేస్తారు. అలాగే నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చేసి లలితాదేవి పీఠం. ప్రతి ఏరియాలోని ఒక నోటిఫికేషన్ బోర్డ్ అనేది ఉంటుంది, అక్కడే స్టోరీ అనేది రాసి పెట్టుంటారు. దాన్ని బట్టే నేను ఈ స్టోరీని అయితే మీకు చెప్తున్నాను. లలితాదేవి పీఠం చూసిన తర్వాత నేనైతే పాలధార పంచదార ప్రాంతానికైతే వెళ్తున్నాను. ఆ ఏరియా ఏంటంటే వ్యాన్స్ అనేవి బుక్ చేసుకుంటే వాళ్ళే చూపిస్తారు. పాలధార, పంచదార, అలాగే అటకేశ్వరం, ఇలాగ చాలా వరకు ప్లేసెస్ అయితే ఉంటాయి. అన్ని పక్కనే ఉంటాయి. శ్రీశైలం ఎవరైనా వచ్చినట్టయితే మార్నింగ్ వచ్చేసి రోజంతా ఇవన్నీ దర్శించుకొని నైట్ ఇక్కడ స్టే చేస్తే బెస్ట్ అండి. లేకపోతే ముందు నైట్ వచ్చేసి ఈ పాలధార, పంచదార అనే వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి, కొండల్లో ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని శిఖరేశ్వరం అంటారు. శిఖరేశ్వరం కిందన చరణంది కూడా ఉన్నది. ఫస్ట్ చరణందికే మనం మొక్కుకోవాలి, ఆ తర్వాత మనం శిఖరేశ్వరం పైకి అయితే వెళ్ళాలి. అక్కడ శివలింగం ఉంటుంది. శివలింగానికి ఆపోజిట్ లో ఒక నంది కూడా ఉంటుంది. ఆ నంది కొమ్ముల్లోంచి మనం శ్రీశైలం టెంపుల్ ని అయితే చూడొచ్చు. అలా టెంపుల్ ని చూసినప్పుడు ఆ టెంపుల్ మీద ఉన్న కలశం అయితే మనకి కనిపిస్తుంది. ఒకవేళ కనిపిస్తే మనకి మరో జన్మ ఉండదు, మనకు ఒక మోక్షం కలుగుతుంది అని ఇక్కడ ప్రత్యేకత. ఆ అదృష్టం అయితే అందరికీ దక్కదు, నాకు కూడా ఏం కనిపించలేదు. అండ్ అలాగే ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. చూస్తే మొత్తం టెంపుల్ ఆ ఏరియా మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో అసలు. అండ్ అలాగే ఇక్కడ రోప్ డైయింగ్ అయితే ఉన్నది. రోప్ డైయింగ్ లోకి వెళ్తే మనకి ఇలా పాతాళగంగ మొత్తం కనిపిస్తుంది. ఈవినింగ్ అయితే మేము టెంపుల్ కోసం అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకే ఓపెన్ చేస్తారు. సో ఇవన్నీ తిరిగేసి మేమైతే మళ్ళీ ఈవినింగ్ టెంపుల్ కోసం అని స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఇక్కడ నాయుడు హోటల్ అనేది ఉంది, దాని ఆపోజిట్ లో మిలిటరీ వాళ్ళ కాటేజెస్ కూడా ఉన్నాయి. బాగా హెడ్డాక్ గా ఉండి ఒక లెమన్ టీ అయితే తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ సత్రం ఉంది, అంటే ఫ్రీ భోజనాలు, కాటేజెస్ తీసుకోలేని వాళ్ళ కోసం అయితే. ఇక్కడ షాపింగ్ బజార్ అయితే ఉన్నది. ఆ ఏరియా మొత్తం లింగాలు, చాలా లింగాలు అయితే ఉన్నాయి, కానీ లింగాలు ఇంట్లో పెట్టుకోవచ్చో లేదో నాకు తెలీదు. సో అందుకోసమనే లింగాలు అయితే తీసుకోలేదు. మనం టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ నేను చూసాను. ఈ షాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకైతే చార్మినార్ కన్నా ఇక్కడ బ్యాంగిల్సే బాగా నచ్చాయి.
నేను శ్రీశైలంలో చాలా వరకు ఇవ్వాల్సిన బ్యాంగిల్స్ అన్ని అందరి కోసం అయితే తీసుకున్నాను. టెంపుల్ లోపలికి మొబైల్స్ కెమెరాస్ అలౌ లేదు కాబట్టి బయటనే పెట్టేసి చెప్పులు పెట్టేసి మేము టెంపుల్ లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. శ్రీశైలం దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాక్సిమం ఫ్రీ దర్శనం కన్నా 300 టికెట్ అయితే తొందరగా అయిపోతుంది. ఫ్రీ దర్శనం కంటే ఎక్కువ మంది జనాలు లేని టైంలో అయితే అయిపోతుంది. డేస్ లో అయితే పర్వాలేదు, వీకెండ్ లో మాత్రం టికెట్స్ అనేవి తీసుకొని వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను. లడ్డు అయితే ఇక్కడ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూపిస్తాను. ఇలా అయితే ఉంటుంది. అసలు శ్రీశైలం చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుందండి. ఈ ఏరియా మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. టెంపుల్ లోపల ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన ప్లేస్ ఇది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే. వీడియో బాయ్ బాయ్.